హెల్దీ వర్షన్స్ చేస్తాను అనమాట. సో వీట్ రవాతో, బ్రోకెన్ వీట్ తో బిర్యానీ, మిల్లెట్స్ తో పలావ్ లాగా, పుదీనా పలావ్ లాగా, అట్లా హెల్దీ వర్షన్స్ ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాను నేను. ఓకే. అండ్ ఈ కాన్సెప్ట్ అంతా కాస్త పక్కన పెట్టేస్తే, మీలో ఎవరు కోటేశ్వరుడు అనే ప్రోగ్రామ్ లో అండ్ ఆ సిచ్యువేషన్ లో మీరు అప్పుడు ఆ సిచ్యువేషన్ లో స్ట్రగుల్ అవుతూ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ కూడా మీలో ఎవరు కోటేశ్వరుడు ప్రోగ్రామ్ లో అసలు పార్టిసిపేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అది కూడా మేము చూసాము, విజువల్స్ కూడా చూసాము. జూనియర్ ఎన్టీఆర్ గారు మిమ్మల్ని వీల్ చైర్ లో స్టేజ్ మీదకి తీసుకురావడం కానీ, పాంపర్ చేయడం కానీ, అండ్ ఔరా అనిపించుకున్నారంటే మామూలు విషయం కాదు. సో దాని ఎక్స్పీరియన్స్ చెప్పండి. అసలు ఆఫర్ ఎలా వచ్చింది, ఎందుకు వెళ్ళాలనిపించింది మీకు? నాకు మొదటి నుంచి కేబీసీ చాలా ఇంట్రెస్ట్ అండి. కేబీసీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, లాస్ట్ 25 years బ్యాక్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కేబీసీ చూస్తూనే ఉన్నాను నేను. దానికి కూడా ట్రై చేశాను కానీ విత్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ అప్పుడు నాకు రాలేదు. సో ఇక్కడ తెలుగులో మనకి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఎప్పుడు స్టార్ట్ అయిన ఫస్ట్ డే 1 నుంచి ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తూ ఉన్నాను. అట్లా లక్కీగా అంటే చాలా ఇష్టం. అంటే మెయిన్ గా ఆ గేమ్ షోలో పార్టిసిపేట్ చేయాలనేది నాకు ఇష్టం అన్నమాట, చాలా ఇంట్రెస్ట్. ఒక గోల్, వన్ ఆఫ్ మై గోల్స్ లాగా ఉండింది అనమాట. సో అంత పెద్ద హీరో మీ వీల్ చైర్ ని స్టేజ్ మీద వరకు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? సరియల్ అండి. అసలు ఆ ఎక్స్పీరియన్స్ అసలు ఇప్పటికి కూడా ఇట్స్ స్టిల్ అన్బిలీవబుల్ లాగానే ఉంటున్నా. కానీ నిజంగా నేను వెళ్ళానా అంటే హాట్ సీట్ దాకా వస్తానని అంత, అంటే చాలా మంది ఉన్నాము, అందరూ ఈక్వల్లీ ప్రిపేర్డ్, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, చాలా మంచి కాంపిటెంట్ పార్టిసిపెంట్స్ ఉన్నారు. సో అక్కడ ఫస్ట్ రౌండ్ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ లో మనం ఎంత స్పీడ్ గా చేస్తామనేది డిపెండ్ అయి ఉంటుంది. లక్కీ అనమాట. సో మీకు ఎలా అనిపించింది ఆయనే వచ్చి మిమ్మల్ని స్టేజ్ మీదకి మీ చైర్ ని, వీల్ చైర్ ని మూవ్ చేస్తూ వెళ్ళడం ఎలా అనిపించింది? బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, చాలా ఐ ఫెల్ట్ సో గుడ్, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే. మీ ఆట పాటతో కూడా ఆయన మెప్పించారు. ఫుల్ హాట్ సీట్ లో కూర్చున్నారు ఎదురెదురు ఎన్టీఆర్ గారితో. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ గారు అంటే చాలా ఫేమ్ ఉంది ఆయనకి. సో ఎలా అనిపించింది? భయం లేదా అసలు? కొంచెం అంటే కదా కంపల్సరీ నర్వస్నెస్, బికాజ్ ఒక పెద్ద హీరో ముందర కూర్చున్నాము, ఆయనతో ఆడబోతున్నాం. కూర్చుని సో ఫస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ కొంచెం టైం బౌండ్ కదా, సో అది కూడా ఆ నర్వస్నెస్, బికాజ్ ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా కొంచెం నర్వస్ గానే అనిపిస్తుంది మనకి. ఎంత మనం బయట కాన్ఫిడెంట్ గా ఉన్నా ఒకసారి వెళ్ళి మనం హాట్ సీట్ మీద కూర్చోగానే కొంచెం నర్వస్నెస్ స్టార్ట్ అవుతుంది, మనకి తెలియకుండానే స్టార్ట్ అవుతుంది. అండ్ ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ ఎన్టీఆర్ గారు మీతో ఎలా, ఆ బాండింగ్ ఎలా ఉండింది? చాలా బాగా ఇంటరాక్ట్ అన్నారు. ఇన్ఫాక్ట్ అదే వీల్ చైర్ కూడా నేను వస్తుంటే పాప ఆయనే వచ్చి తీసుకువెళ్ళటం, కూర్చోబెట్టడం, కంఫర్టబుల్ గా ఉన్నానా లేదని చూడటం. ఇట్ వాస్ నైస్ ఇంటరాక్ట్, చాలా బాగుండింది. ఎంత గెలుచుకున్నారు? నేను యాక్చువల్గా 3,20,000 క్వశ్చన్ దగ్గర స్టాప్ అయిపోయింది. సో 10,000 వచ్చింది అనమాట. అవునా? ఓకే, వండర్ఫుల్ అండి. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు. అబ్సల్యూట్లీ. అండ్ ఫొటోస్ అవి ఇచ్చారా, దిగారా మీరు? అంటే కోవిడ్ టైం కదండి, సో ఆయనతో కలిసి మరీ దగ్గరగా ఫోటో కుదరలేదు కానీ, బట్ ఆ ఈవెంట్ టైమ్ లో తీసిన ఫొటోస్ పంపించారు, కొన్ని ఉన్నాయి. ఓకే. తర్వాత కాంటాక్ట్ అవ్వడం కానీ అలా ఏం లేదా? లేదు. ఓకే ఓకే. అంటే కొంచెం కోవిడ్ ప్రోటోకాల్స్ బాగా ఫాలో అయినారు ఆ టైంలో. అవును, ఆఫ్ కోర్స్. అందుకని కొంచెం అన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి బాగా. మీలాంటి సిచ్యువేషన్ లో వేరే వాళ్ళు ఉంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే చాలా మంది ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు హార్మ్ చేసుకుంటారు. అబ్బా నాకే వచ్చింది ప్రాబ్లం, నాకే వచ్చింది. బట్ లోకంలో జరిగే దాంతో పోలిస్తే నాకు వచ్చింది చాలా చిన్న ప్రాబ్లం అని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సజెషన్ ఏంటి? లైఫ్ ఇస్ ప్రెషియస్ అని మీరు స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ లో చెప్పారు. దేవుడు ఇచ్చిన జీవితాన్ని, సో దేవుడు ఇచ్చిన దేవుడే తీసుకెళ్ళాలి, మనం తీసుకోకూడదు. సో లైఫ్ ఇస్ వెరీ ప్రెషియస్. ఇప్పుడు నాకు ఒకటే పార్టే పోయింది. నేను చాలా మందిని చూశాను, వాళ్ళకి చేతులు లేవు, కాళ్ళు లేవు, పెయింట్ అట్లా నోటితో కూడా పెయింట్ చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా సాధించిన వాళ్ళు, ఇంకా చాలా సాధించాలని అసలు వాళ్ళ ముందు నేను నథింగ్ అసలు. సో మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే అట్లాంటి వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి కానీ, అంతా బాగుండి అన్ని లైఫ్ అంతా బాగుండి సూపర్ రిచ్ గా ఉన్న వాళ్ళు చూసి, బాగా లైఫ్ బాగుందని చూసి అదే వాళ్ళకి అట్లా ఉంది
నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది. లైఫ్ లో అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎవ్రీబడి హ్యాస్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ మనం ఎలా డీల్ చేస్తున్నాం అనేది మనమే డిపెండ్ అయి ఉంటుంది. ఇట్స్ అ చాయిస్ అంతే. పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాయిస్ అండి, ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు ఆబ్వియస్లీ. అండ్ మీకు సింగింగ్ అంటే చాలా ఇష్టం అని విన్నాను నేను, అండ్ టిల్ నౌ మీరు అది వదలలేదు అని విన్నాను కూడా. సో మా కోసం, మా క్యూబ్ టీవీ వ్యూయర్స్ కోసం ఒక చక్కటి పాట. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చెయ్యి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా, ప్రతి వరుసలోని ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీ శ్రమ అంచనాల కందున, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా, నీ తగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా, ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా, మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు గలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళే దారంతా, మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు గలవా. వావ్ వావ్, సూపర్ అండి, సూపర్. తల్లిదండ్రుల్ని పట్టించుకొని పిల్లల్ని చూసాం నార్మల్గా. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చాలామంది పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేసి రెక్లెస్గా ఉండడం కూడా చూసాం. కానీ మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉండి కూడా మీ తల్లిదండ్రులకి వాళ్ళ సొంతింటి కళ నిజం చేశారని విన్నాం. సో దాని గురించి చెప్పండి. వాళ్ళు అప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉన్న హ్యాపీనెస్ని మీరు ఎలా, లైక్ ఆ హ్యాపీనెస్ని ఎలా పొందారు? చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఐ ఫీల్ సో ప్రౌడ్. ఇప్పటికి కూడా నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. అప్పుడు 2013లో నేను డెలాయిట్ అనే పెద్ద కంపెనీలో జాయిన్ అయినాను. సో మంచి కంపెనీ, మంచి శాలరీ, పొజిషన్ అంతా బాగుంది. సో అప్పుడే అనుకున్నాను అనమాట, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 7 years అయిపోయింది మనం జాబ్ స్టార్ట్ చేసి, ఇల్లు చూద్దాము కొనుక్కుందాము అని ప్లాన్ చేసి ఒక ఫ్యూ మంత్స్ సర్చ్ చేసాము నేను డాడీ. చివరికి ఒక మంచి ఇల్లు దొరికింది. సో నేను మేజర్గా నేనే లోన్ తీసుకొని నేను తీసుకున్నాను అనమాట. వండర్ఫుల్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, వాళ్ళకి చాలా హ్యాపీగా ఉండింది. వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీకి గిఫ్ట్ గా ఇచ్చాను. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగుంది. అండ్ మీరు అంటే మీ లైఫ్ అంబిషన్ ఏంటండి? మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి? మేబీ ఇంకొక ఫ్యూ ఇయర్స్ ఐ వాంట్ టు వర్క్ అండి. సో నా డ్రీమ్ ఏంటంటే ఒక ఆంటర్ప్రినర్ అవ్వాలని. సో నాకు మా హస్బెండ్ కి ఇద్దరికి ఆ డ్రీమ్ అనేది ఉంది. సో బట్ కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి ప్రస్తుతానికి, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ వల్ల. సో బోత్ ఆఫ్ us వాంట్ టు వర్క్ ఫర్ సమ్ టైమ్. బట్ తర్వాత ఒక 10 years తర్వాత ఒక సొంతంగా ఒక రెస్టారెంట్ కానీ, డిపెండ్స్. అంటే ఆ టైంలో మాకు ఎలాంటి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఒక ఆంటర్ప్రినర్ గా సెటిల్ అవ్వాలి. రిటైర్ అయిపోయి రిటైర్మెంట్ ఒక 10 years 45-50 ఏజ్ లోనే మేము డబ్బు సేవ్ చేసి ఒక ఫండ్స్ ఆంటర్ప్రినర్ గా బిజినెస్ స్టార్ట్ చేయాలని. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఒక గృహిణిగా అండ్ ఒక కంటెంట్ రైటర్గా, ఒక ట్యూటర్గా అన్నిటిలోనూ సక్సెస్ అయ్యారు. అండ్ మీ కళను కూడా నిజం చేసుకోవాలని, మీ భవిష్యత్ ప్రణాళిక ఏదైతే ఉందో, మీ అంబిషన్ కూడా చేరువలో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మీలాంటి వాళ్ళు చాలా మందికి ఆదర్శం కావాలి. అండ్ ఇంకో క్వశ్చన్ మేడం, మిమ్మల్ని మేము ఆదర్శంగా, మీ లైఫ్ స్టోరీని కానీ మిమ్మల్ని మేము ఆదర్శంగా తీసుకుంటాం, బట్ మీకు ఆదర్శం ఎవరు? మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారు? ఫస్ట్ ఇన్స్పిరేషన్ అంటే మా మదర్ అండి. మీ మదర్. అదర్ దెన్ మై మదర్, ఇంకా ఎవ్రీ ఉమెన్ హూస్ సక్సెస్ఫుల్, స్ట్రగ్లింగ్ అండ్ స్టిల్ సక్సెస్ఫుల్. ప్రతి ఉమెన్ is an inspiration to another woman. Yes, obviously. ఒక దేవుడిచ్చిన చిన్న లోపంతో అక్కడే ఆగిపోకుండా తన లైఫ్ని ఒక పవర్ ప్యాక్డ్, అంటే దేవుడిచ్చిన ఆ విల్ పవర్స్తో లైఫ్ని ముందుకి నడిపించుకుంటూ
చాలా అంటే లైఫ్లో చాలా ఆ బాధని కూడా కనిపించకుండా ఆ చిరునవ్వుతో బయటికి వ్యక్తం చేస్తూ కూడా చాలా శ్వేత లక్కరాజు గారు ఈరోజు మనకి మంచి మంచి విషయాలు అయితే చెప్పారు ఉమెన్స్ డే స్పెషల్ రోజున. సో ఆ భగవంతుడు ఆశీస్సులు ఆవిడపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇలాంటి సక్సెస్ మరిన్ని చేయాలని పొందాలని కోరుకుంటున్నాము. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి ఇంటర్వ్యూ అనగానే అరేంజ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చూసారు కదండి, మరొకసారి క్యూబ్ టీవీ వ్యూయర్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మరొక చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ హిమా.